అయ్యయ్యో, మహానుభావుడైన పరమాత్మునితో విరోధం తెచ్చుకున్నానని భావించి ఒక రోజున కృష్ణుడు బృందావనంలో గోవర్ధన పర్వతానికి సమీపంలో ఒక రాతి బండ మీద కూర్చుని కాలి మీద కాలిలా వేసుకుని మురళి ఊదుతూ ఉండగా, ఆయన చుట్టూ ఆవులు వేస్తూ ఉండగా, గోపాలకులు దూరంగా ఉండగా పరుగు పరుగున అక్కడికి వచ్చాడు. పైగా ఒక్కడ రాలేదు, అమ్మని తీసుకొచ్చాడు. కృష్ణుడికి కోపం ఉన్నా వాళ్ళ అమ్మని చూస్తే కోపం తగ్గిపోతుందని. అందుకని అప్పుడప్పుడు కూడా మమ్మీ ఉంటే ఎన్ని లాభాలో చూడండి. మమ్మీ ఉంటే వీడు డమ్మీగా ఉన్నా పర్వాలేదు. అందుకని అమ్మని వెంట పెట్టుకొచ్చాడు తన తల్లితో కలిసి. వెంటనే రావడంతో కనియింద్రుడు తామ్రొక్కెను దెన్నకర్ర నిభ నిజ కిరీట దీధితి చేతన్ మునిజన సముద్ధరణంబులు సునతోద్ధరణములు నందసుతు చరణంబుల్. రావడంతో ఇంద్రుడు తన కిరీటముతో పాటుగా, కిరీటం మళ్ళీ తీయకుండా కిరీటముతో సహితముగా తలని శ్రీకృష్ణుడి పాదాల మీద పెట్టి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయన కిరీటంలో ఉన్న మణులు సూర్యుడి వలె మెరిసిపోతున్నాయి. ఈ సూర్యుడిలా మెరిసిపోతున్న రత్నముల కాంతి శ్రీకృష్ణుడి పాదాల మీద పడి ఆ పాదాలు మరింత మెరిసిపోవడం మొదలుపెట్టాయి. ఆ పాదాలు ఎటువంటివి? మునిజన సముద్ధరణాలవి, మునులందరినీ కాపాడతాయి, ఉద్ధరిస్తాయి. సునతోద్ధరణములు, భక్తితో నమస్కరించిన వాళ్ళని కూడా ఉద్ధరిస్తాయి. నందసుతు చరణంబుల్, అవి నందపుత్రుడైన కృష్ణుని పాదాలు. ఆ పాదాల మీద పడి నమస్కరించి, దేవా, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, జగన్నాథ, దేవేశ, అహంకారంతో ఇంతకాలం తెలియక పిచ్చి పనులు చేసిన నన్ను క్షమించు. సమస్త లోకాలకి పరిపాలకుడవైన నీవెక్కడ? ఒక్క లోకాన్ని, ఇంద్రలోకాన్ని పరిపాలించే నేనెక్కడ? నాకు ఐశ్వర్యం వల్ల మదం కలిగింది, మదం వల్ల విచక్షణ కోల్పోయాను, దానివల్లే నిన్ను శిక్షించాలనుకున్నాను. నేను ఒక సామాన్యుడిని, అపశకునపు పక్షిని, నిన్ను శిక్షించాలనుకోవడం ఏమిటి? పొండరీకాక్ష, కటాక్షించి రక్షించు అని పరిపరి విధాలుగా ప్రార్థించి కాళ్ళ మీద పడితే, నాయన, అప్పుడప్పుడు మీ దిక్పాలకులకి అహంకారం రావడం సహజం అయిపోతుంది. ఆ అహంకారం తొలగించటానికే నీ యాగాన్ని ఆపాను తప్ప నీ మీద కోపం కాదు నాకు. నా యాన చేయుచుండుము నీ అధికారంబునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు శ్రేయమ్ములు కలుగు నీకు శతకరి గమనా. ఈ రోజు నుంచి నేను చెప్పిన పనులు చెయ్యి, తూచా తప్పకుండా పరిపాలించు, అహంకరించకు, నీ అధికారంలో శాశ్వతంగా నిలబడు. దేవతలకి కూడా ప్రభువునని అహంకారం పొందకు, ఐశ్వర్యంతో మదించకు. దానివల్ల నీకు మదించకుండా ఉంటే, అహంకారం పొందకుండా ఉంటే శ్రేయస్సు కలుగుతుంది. పో. పైగా ఇంద్రుడికో మంచి విశేషణం కూడా తగిలించాడు, శతకరి గమన. ఇంద్రుడు ఎక్కే ఏనుగు తెల్ల ఏనుగు. శత అంటే తెలుపు, కరి అంటే ఏనుగు, శతకరి అంటే తెల్ల ఏనుగు, ఐరావతం. తెల్ల ఏనుగు మీద ఎక్కి తిరిగేవాడ జాగ్రత్తగా మనస్సు తెల్లగా ఉంచుకో. ఏనుగు తెల్లగా ఉండకూడదు, మనస్సు స్వచ్ఛముగా ఉండాలి. మనిషి నల్లగా ఉండొచ్చు, మనస్సు నల్లగా ఉండకూడదు. పో అనగానే, ప్రభు, నీకు అపచారం చేశాను కనుక ఇప్పుడు ఉపచారం చెయ్యాలి. పొమ్మంటే పోతానా? నీకు అభిషేకం చేస్తే నా పాపాలు పోతాయి. అనగంత పూర్వం బాగా వర్షం కురిపించి అభిషేకం చేసావుగా అన్నాడు. అది కసితో పోసిన వర్షం, ఇప్పుడు అభిషేకం, జలాభిషేకం చేస్తాను అని పలికి వెంటనే ఏం చేశాడు? కామధేను ఇలా రా అన్నాడు. కామధేను ఆకాశం మీద నిలబడింది. 2 కాళ్ళు దక్షిణానికి పెట్టింది, 2 కాళ్ళు ఉత్తరం కేసి పెట్టింది, తల కూడా ఉత్తరం కేసి పెట్టింది. అంటే ఉత్తరం కేసి తల, వెనక కాళ్ళు అటు పెట్టి పొదుగు సరిగ్గా నెత్తి మీద పడేలా పెట్టింది. పెట్టి పాలు పోయడం మొదలెట్టింది. అంటే శ్రీకృష్ణ పరమాత్ముడికి ముందు దేంతో? క్షీరములతో అభిషేకం, క్షీరాభిషేకం జరుగుతోంది. సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగాంబువులన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికన్ సంపార గోవిందుడంచు రణాక్రాంత విపక్షుతో యజదళాక్షున్ భక్తితో నయ్యడన్. ముందుగా కామధేనువు తన పొదుగు నుంచి పవిత్రమైన పాలు కురిపించింది.
ఆ విధంగా ఆయనకి ముందు క్షీరాభిషేకం జరిగింది. పాలతో అభిషేకం చేశాక నువ్వు పంచామృతాలతో అభిషేకం చేశాక నువ్వు మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకించాలి. అందుకని నీళ్ళు ఎక్కడి నుంచి తెప్పించాడు ఆయన? స్వర్గంలో ఉన్న మందాకిని నుంచి తెప్పించాడు. స్వర్గంలో ఉన్న గంగా నదిలో కాలుష్యం ఉండదు, ప్లాస్టిక్ ఉండదు, చెత్త ఉండదు, మలినం ఉండదు. ఆ నీరు పైగా ఐరావతము తన తొండంతో తీసుకొచ్చింది. ఐరావతము తొండముతో తేబడిన నీళ్లతో అభిషేకం చేశాడు. చేసిన తర్వాత తన తల్లితో కలిపి ఆయనకి భక్తితో నమస్కరించి నీకు ఈ రోజు నుంచి గోవిందుడు అని బిరుదిస్తున్నాను అన్నాడు. ఎందువల్ల? ఈ వర్షముల నుంచి, తుఫాను నుంచి గోవులను రక్షించావు. గాం విందతి ఇది గోవింద. గోవులను సంతోషపెట్టావు, రక్షించావు గనక గోవింద. గో అనే శబ్దమునకు ఆవులు, గో అనే శబ్దమునకు భూమి, గో అనే శబ్దమునకు కిరణములు, గో అంటే మనలో ఉన్న ఇంద్రియములు, వీటన్నిటినీ రక్షించావు, ఆనందం కలగజేసావు గనక గోవిందుడివి అని శత్రువుల్ని చీల్చి చెండాడే పుండరీకాక్షుడికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి గోవింద అన్నాడు. ఒకే బిరుదు ఎన్నిసార్లు వచ్చిందో చూసారా? వరాహ అవతారంలో భూమిని కోరలతో పైకెత్తాడు. అప్పుడు భూమిని ఉద్ధరించాడు గనక గో అంటే భూమి గనక భూమికి ఆనందం కలగజేశావు, నువ్వు గోవిందుడివి అన్నాడు బ్రహ్మ. ఎప్పుడు? వరాహ అవతారంలో. భూమిని ఉద్ధరించిన కథ నేను కొత్తగా చెప్పక్కర్లేదుగా. హిరణ్యాక్షుడిని చంపడం, భూమిని పైకి తీసుకురావడం. అప్పుడు బ్రహ్మదేవుడు గాం అంటే భూమిని, విందతి రక్షించి ఆనందపెట్టావు గనక గోవిందుడు అన్నాడు. అంటే ఒకసారి ఎప్పుడో కృతయుగంలో ఇచ్చారు. మళ్ళీ తర్వాత నరసింహావతారంలో ఇంద్రియములన్నిటికీ ఆనందం కలిగించాడు. ఇంద్రియాలు అదుపులో పెట్టుకోవలసి వచ్చింది దేవతలంతా ఈ హిరణ్యకశిపుడి వల్ల. ఇందాక విన్నారుగా కథ, అద్భుతమైన కథ అది. అందులో సుస్పష్టంగా అసలు ఇంద్రియములను కూడా భయపెట్టేసేటవాడు. వాడు ఉన్నంతకాలం అన్నం తినడానికి వణిగిపోయారు, కళ్ళతో చూడడానికి వణిగిపోయారు, ఏ క్షణంలో ఎవడ మీద కడతాడో తెలియదు. అందుకని అందరూ వణిగిపోయి తలో చోట కాంతిశీకులై తలదాచుకున్నారు. అలాంటి వాళ్ళందరినీ రక్షించి తిరిగి వాళ్ళకి ఇంద్రియ సుఖాన్ని ప్రసాదించటం వల్ల నరసింహస్వామి వారికి మళ్ళీ దేవతలు శివుడు కలిసి గోవిందాన్ని బిరుదిచ్చారు. అదే బిరుదు మళ్ళీ రెండోసారి ఇచ్చారు. శ్రీరమణీయమైన నరసింహ విహారము సర్వశత్రు సంహారము అని ఆఖరణ పద్యం చెప్పారు లేదా ఫలశ్రుతిలో. రమణీయమైన నరసింహుని యొక్క విహారం ఉందే, ఆయన ప్రవర్తన. ఇక్కడ విహారం అంటే ఆయన చరిత్ర. అది సర్వశత్రువుల్ని నాశనం చేస్తుంది. శత్రువులు పోతే మన ఇంద్రియాలకు ఆనందం కలుగుతుంది, సుఖంగా నిద్రపోతాం. శత్రువు ఉంటే నిద్రపోలేరు కదా. కాబట్టి దేవతలకు సుఖం కలిగించాడు ఆయన. అందుకని మళ్ళీ గోవింద అన్నారు. మళ్ళీ రామావతారంలో రావణుణ్ణి వధించి ప్రజలందరినీ భూమిని ఆనందపెట్టాడు. అందుకని కూడా మళ్ళీ గోవింద అన్నట్టుగా పద్మపురాణం చెబుతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు కృష్ణావతారంలో గోవుల్ని రక్షించాడు, గోపాలకుల్ని రక్షించాడు. అందుకని మళ్ళీ ఇంద్రుడు కూడా 4వసారి గోవింద అన్నాడు. ఈ విధంగా ఒకే బిరుదు ఎన్నోసార్లు వచ్చింది కాబట్టి గోవింద శబ్దం అంత గొప్పది కాబట్టి కొండెక్కినప్పుడల్లా గోవింద 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 రాలి. అందులో ఎప్పుడు వీలుంటే ఇప్పుడు గోవింద అంటే పాపాలు పోతాయి. ఈ విధంగా గోవింద బిరుదు ఇచ్చి ఇంద్రుడు అదృశ్యమైపోయాడు. చూసారా? ఇప్పుడు పద్మాకర్ గారికి ఎప్పుడో ఒకసారి అభినవ సుఖాన్ని ఇస్తే మళ్ళీ అదే బిరుదు ఇస్తే బాగుండదు కదా, కొత్త బిరుదు ఇవ్వాలి. కానీ పరమాత్ముడికి అలా కదా, ఆ గోవింద బిరుదు ఎప్పుడూ ఇస్తూనే ఉంటారు. ఆ గోవింద శబ్దం ఆయనకి అంత ఇష్టం కనుక ఆయన తన లీలలతో మహిమతో కష్టపడి సంపాదించింది, అది ఇష్టపడి సంపాదించింది, పవిత్రంగా సంపాదించింది. ఊరికే బిరుదులు ఆయన పెట్టుకోలేదు. దేవతలు మెచ్చి పరమాత్మ నీ వల్లే మేము సృష్టింపబడుతున్నాం, రక్షింపబడుతున్నాం, పోషింపబడుతున్నాం అంటూ ఆయనకి ఆ బిరుదుని ఎన్నోసార్లు ఇచ్చారు. తెలియక కేవలం కృష్ణావతారంలోనే గోవింద వచ్చిందని ఎవడో ఆయన అన్నట్ట. ఎన్నిసార్లు వచ్చిందో పురాణాలు బాగా చదివితే అర్థమవుతాయి. ఆ పరమాత్మనికి అంత విధంగా ఆనందం కలిగించి ఇంద్రుడు గోవిందనామం ఇచ్చాడనమాట. అందులో ఎప్పుడు వింటప్పుడు ఏం చేయాలి? హరినారాయణ గోవింద భక్తపరాయణ గోవింద అంటే ఎప్పుడు గోవింద అనాలి. అంతేగాని సెల్ ఫోన్ ఇందా, ఇదిగో 100 నా 100 అనకుండా హాయిగా కొండెక్కినప్పుడు గోవింద అంటే పాపాలన్నీ పోయిందా అని పోతాయన్నమాట. ఈ ఘట్టం అపూర్వ ఘట్టం, పాప ప్రక్షాళన చేసే ఘట్టం, శాంతిని సౌఖ్యాన్ని ప్రసాదించే ఘట్టం, అత్యద్భుతమైనది గోవర్ధన పర్వతోద్ధరణ ఘట్టం. ఈ ఘట్టాన్ని భక్తితో విన్నవాళ్ళు జీవితంలో స్వామి అనుగ్రహంతో ఉద్ధరింపబడతారు.